Welcome to AKSIS Academy Daily Current Affairs. So, ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ లో which of the following highest share in disbursement of credit to agriculture? Commercial banks ఎక్కువ ఇస్తాయి. చాలా మంది కమర్షియల్ బ్యాంక్స్ తక్కువ ఇస్తాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎక్కువ ఇస్తాయి అని అనుకుంటారు, కానీ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గరే డబ్బు ఎక్కువ ఉంటుంది, సో వాళ్ళే ఎక్కువగా లోన్ ఇస్తారు. అది వ్యవసాయానికైనా మరొకదానికి. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళే ముందు, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ 2026 అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అడ్మిషన్స్ ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ బోత్ లాంగ్వేజెస్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఇక ఈ రోజు టాపిక్ మీ అందరికీ తెలుసు, అమెరికా భారతదేశానికి కొంత వ్యతిరేకంగా మారింది, ఎస్పెషల్లీ ట్రంప్ వచ్చిన తర్వాత. సో ఈ నేపథ్యంలో భారతదేశానికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు ట్రంప్, ప్రపంచ దేశాలన్నిటికీ కలిపి, అందులో భారతదేశానికి కూడా ముఖ్యంగా. అదేంటంటే, డాలర్ని పక్కన పెట్టి కనుక మీరు వ్యాపారాలు చేయాలని అనుకుంటే తస్మాత్ జాగ్రత్త. ఇది ట్రంప్ ఇచ్చినటువంటి అల్టిమేట్. అయితే డాలర్ని పక్కన పెట్టట్లేదు, కానీ అమెరికా తాలూకా స్విఫ్ట్ అనేటటువంటి ఒక పేమెంట్ సిస్టమ్ ఉంది. ఇది ఎందుకంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అంతర్గతంగా దేశం లోపల ఇవి చేయాలని అనుకుంటే ట్రాన్సాక్షన్స్, సో వీటికి ఫోన్పే, గూగుల్ పే లాంటి పేమెంట్ సిస్టమ్స్ను వాడతాం. అలా కాకుండా మనం ఎగుమతులు దిగుమతులు చేస్తున్నప్పుడు బయట దేశాలతో ఎగుమతులు దిగుమతులు జరిగినప్పుడు పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం రూపాయలు ఇస్తే వాళ్ళకి డాలర్లు పోతాయి, వాళ్ళు డాలర్లు ఇస్తే వాళ్ళకి రూపాయలు వస్తాయి. సో వీటికి ట్రేడ్ పేమెంట్ సిస్టమ్స్ ఉంటాయి, అంటే దేశాల మధ్య జరిగేటటువంటి లావాదేవీలు. సో ఈ సిస్టమ్స్లో స్విఫ్ట్ సిస్టమ్ అని ఒకటి ఉంది. సో దీన్ని ఎక్కువగా వాడతారు ప్రపంచ దేశాలన్నీ. ఇది అమెరికాకు చెందినటువంటి వ్యవస్థ. ఇప్పుడు ఇది వద్దని అనుకొని బ్రిక్స్ దేశాలు కలిసి బ్రిక్స్ పే అనేటటువంటి ఒక సిస్టమ్ని తీసుకొచ్చాయి. సో ఇప్పుడు ఈ సిస్టమ్ని పక్కన పెట్టి సిస్టమ్ని వాడితే అప్పుడు ఏమవుతుంది, అమెరికా తాలూకా టెక్నాలజీని పక్కన పెట్టి సొంత టెక్నాలజీని తీసుకొచ్చినట్టు అయింది. సో దానివల్ల ఖచ్చితంగా అమెరికా తాలూకా సైడ్ లైన్, అంటే అమెరికాకి పక్కగా జరపడం, బ్రిక్స్ దేశాలు సొంతంగా సిస్టమ్ తయారు చేసుకోవడం అనే అంశం ముందుకు వస్తుంది. సో దీనికి సంబంధించి న్యూస్లో ఎందుకు ఉందంటే, బ్రిక్స్ వెస్ట్రన్ డామినెన్స్ ఇన్ ఫినాన్షియల్ సిస్టమ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫినాన్షియల్ సిస్టంలో వెస్ట్రన్ డామినెన్స్ తగ్గించాలని అనుకుంటుంది. న్యూ క్రాస్ బోర్డర్ పేమెంట్ ఫ్రేమ్వర్క్, అంటే కొత్తగా క్రాస్ బోర్డర్ పేమెంట్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో బ్రిక్స్ పే అనేటటువంటిది, సో దీన్ని డెవలప్ చేయాలని అనుకుంటుంది. సో దీని తాలూకు ఉద్దేశం ఏంటంటే, స్విఫ్ట్ సిస్టమ్ అమెరికా తయారు చేసినటువంటి వ్యవస్థ, సో దీన్ని డామినెన్స్ తగ్గించాలని. సో దీనివల్ల ఏమవుతుంది, స్వతంత్రంగా గ్లోబల్ ఫినాన్షియల్ ఆర్కిటెక్చర్ని తయారు చేసేటటువంటి దిశగా బ్రిక్స్ దేశాలు ముందడుగేస్తున్నాయి. ముఖ్యంగా బ్రిక్స్లో ఉన్న దేశాలు ఎవరు? రష్యా, ఇండియా, చైనా. సో కాబట్టి వీళ్ళు ముగ్గురు అమెరికాకి వ్యతిరేకమే. సో ఫ్రెండ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, ఎనిమీ ఆఫ్ యువర్ ఎనిమీ ఈజ్ ఆల్సో యువర్ ఫ్రెండ్, అంతే కదా. ద ఎనిమీ ఆఫ్ యువర్ ఎనిమీ, నీ శత్రువు నీకు స్నేహితుడు అవుతాడు. సో ఇక్కడ కూడా అదే పంతాన్ని ఫాలో అవుతున్నారు. సో బ్రిక్స్ పే అంటే ఏంటి? ఇప్పుడు బ్రిక్స్ పే అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిక్స్ ఫినాన్షియల్ అటానమీ కోసం 2014లో జరిగినటువంటి ఫోర్త్ జిలా సమ్మిట్లో ఒక అంశాన్ని చెప్పారు. ప్రపంచ బ్యాంక్ స్థానంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ తీసుకురావాలని అనుకున్నారు. అంటే ప్రపంచ బ్యాంక్ ఏదైతే ప్రపంచ బ్యాంకులో ఉన్న సభ్యత్వ దేశాల కోసం చేస్తుందో, బ్రిక్స్ దేశాలు, బ్రిక్స్తో దగ్గరగా ఉన్నటువంటి దేశాలు ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అదే చేస్తుంది. అలాగే IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏం చేస్తుందో బ్రిక్స్ సభ్యత్వ దేశాలకు కంటింజెన్సీ రిజర్వ్ అరేంజ్మెంట్ అది చేస్తుంది. అలాగే US, యూరోపియన్ యూనియన్ రష్యా మీద శాంక్షన్స్ పెట్టాయి. సో దీని కారణంగా బ్రిక్స్ దేశాలు ఏం చేసేటప్పుడు డాలర్ని వాడకుండా వాళ్ళ సొంత కరెన్సీస్లోనే ఎగుమతులు దిగుమతులు చేయడం ప్రారంభించాయి. సో 2017 కల్లా బ్రిక్స్ ఒక కరెన్సీ స్వాప్ను కూడా స్టార్ట్ చేశారు. అంటే ఏంటి, మనం రూపాయలు ఇస్తే రష్యా మనకి రూబుల్స్ ఇస్తుంది, లేదా మనం రూపాయలు ఇస్తే చైనా వాడు మనకి యువాన్లు ఇస్తాడు. అట్లా అంటే కరెన్సీ స్వాప్ను కూడా చేసుకున్నారు, అమెరికాతో సంబంధం లేకుండా, అమెరికా డాలర్తో సంబంధం లేకుండా. సో అలాగే 2024లో కజన్ సమ్మిట్ అని ఒకటి జరిగింది. అప్పుడు ఏమనుకున్నారంటే, స్విఫ్ట్ పేమెంట్ వద్దు మనకి, అంటే స్విఫ్ట్ అంటే కార్ అనుకున్నారు గప్పుని మార్తిక, మీకు ఆల్రెడీ చెప్పాను అండి. స్విఫ్ట్ అంటే క్రాస్ బోర్డర్ పేమెంట్స్. ఈ క్రాస్ బోర్డర్ సెటిల్మెంట్స్లో మనకి స్విఫ్ట్ వద్దు, లోకల్ కరెన్సీని పెంచుకోవడానికి మనమే బ్రిక్స్లో ఒక బ్యాంకింగ్ నెట్వర్క్ని తెచ్చుకున్నాము. సో దాని ద్వారా బ్రిక్స్ పే అనేటటువంటి దాన్ని తీసుకొద్దాం. సో ఈ బ్రిక్స్ పే అనేటటువంటిది ఇప్పుడు ఏం చేస్తుంది, ట్రేడ్ అండ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, అంటే బ్రిక్స్ దేశాల మధ్య జరిగేటటువంటి ఆర్థికపరమైన లావాదేవీలు, అలాగే ట్రేడ్ వాణిజ్యపరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వీటికి క్రాస్ బోర్డర్ పేమెంట్ సిస్టమ్ చేస్తుంది. దీనివల్ల స్విఫ్ట్ పేమెంట్ మీద
డాలర్ మీద మనం డిపెండ్ అవ్వగలం. సో దానివల్ల ఏమవుతున్నప్పుడు ఫినాన్షియల్ సోవరెనిటీ అంటే మనం ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల కోసం అమెరికా వ్యవస్థ మీద ఆధారపడే విషయం తగ్గుతుంది. అంటే మన సార్వభౌమాధికారం నిలబడినట్టే కదా. కాకపోతే ఆర్థిక సార్వభౌమాధికారం అట్లాగే ఆర్థిక పరమైన సహకారం అలాగే రెసిలియన్స్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఇది నచ్చక మన మీద ఏ రకమైన శాంక్షన్స్ పెట్టినా ఏం ప్రాబ్లం లేదు, మనం బ్రిక్స్ పేతో లావాదేవీలు చేసుకోవచ్చు. అమెరికా ఎవరి మీదైనా శాంక్షన్స్ పెడితే ఈ బ్రిక్స్ దేశాలన్నీ వెళ్ళి ఇగో అమెరికా శాంక్షన్స్ పెట్టింది కదా, స్విఫ్ట్ పేమెంట్ వాడకండి, ఇగో బ్రిక్స్ పే ఇస్తాం మీకు, ఇది వాడుకోండి అని చెప్పిస్తాం. సో ఆ రకంగా అమెరికా ఇట్లాంటివి కూడా శాంక్షన్స్ పెట్టినప్పటికీ బ్రిక్స్ సొంత పేమెంట్ సిస్టమ్ని తయారు చేసుకోవడం అనేది ఒక మంచి విషయం. మనకి అమెరికాకి కష్టం. అయితే ఈ బ్రిక్స్ పే ఎలా పనిచేస్తుంది అంటే సాధారణంగా మన దేశంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూపీఐ పేమెంట్స్ అవన్నీ ఉంటాయి కదా. రష్యాలో అయితే ఎస్పీఎఫ్ఎస్ అని ఉంటుంది, అంటే ఆల్టర్నేటివ్ టు స్విఫ్ట్. రష్యా ఆల్రెడీ ఇట్లాంటివి స్టార్ట్ చేసింది. చైనా సిప్స్ అని క్రాస్ బోర్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ అని 120 దేశాలతో చైనా ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఇండియా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పి ప్రపంచ దేశాలకు తీసుకొస్తాం. బ్రెజిల్లో పిక్స్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ అన్ని సిస్టమ్స్తోని అంటే రష్యా వాళ్ళ ఎస్పీఎఫ్ఎస్, చైనా వాళ్ళ సిఐపిఎస్, ఇండియా వాళ్ళ యూపీఐ, బ్రెజిల్ వాళ్ళ పిక్స్, ఈ అన్నిటితోని కూడా ఈ బ్రిక్స్ పే అనేటటువంటిది కనెక్ట్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, కొత్త ఈ సిస్టమ్ ఫినాన్షియల్ పేమెంట్ సిస్టమ్ అనేటటువంటి డెవలప్ చేయడం వల్ల అమెరికా ఈ దేశాలు ఏ దేశాల మీదైనా శాంక్షన్స్ పెడితే బ్రిక్స్ పే వాళ్ళని కాపాడుతుంది. అయితే అసలు ఈ స్విఫ్ట్ అంటే ఏంటి? ఇది 1973లో బెల్జియం హెడ్ క్వార్టర్స్లో వచ్చింది. ఇది ఏంటంటే గ్లోబల్ మెసేజింగ్ నెట్వర్క్ ఫర్ ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో నేను 100 రూపాయలు మీకు పంపాలనుకోండి, ఫోన్పే ద్వారా పంపేయచ్చు, మీకు 100 రూపాయలు వచ్చేస్తాయి. కానీ అంతర్జాతీయంగా జరిగే ట్రాన్సాక్షన్స్లో అట్లా ఉండదు. మీరు $100 వేరొక దేశానికి పంపాలని అనుకుంటే ముందు వాళ్ళు మీకు ఒక మెసేజ్ పంపిస్తారు. ఈ మెసేజ్లో ఒక కోడ్ ఉంటుంది. సో దీని ద్వారా తర్వాత ట్రాన్స్ఫర్ అనేటటువంటి జరుగుతుంది. సో కాబట్టి ఇది 200 దేశాల్లో ఈ స్విఫ్ట్ అనేటటువంటి దాన్ని పనిచేస్తుంది. అంటే స్విఫ్ట్ డైరెక్ట్గా డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయదు, ఇది ఒక స్టాండర్డైజ్డ్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ ఒకదాన్ని పంపిస్తుంది. సో ఈ మెసేజ్ని ప్రతి బ్యాంక్లోని కూడా స్విఫ్ట్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది అన్నమాట. ఈ సాఫ్ట్వేర్తో దాన్ని లింక్ చేస్తారు. సో లింక్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ దేశాల నుంచి వచ్చింది, ఏ లొకేషన్ నుంచి వచ్చింది అనేది కనిపెట్టి దాని ద్వారా కమ్యూనికేషన్ పట్టుకుంటారు. సో అక్కడ నుంచి చెక్ చేసుకున్న తర్వాత డబ్బులు ట్రాన్స్ఫర్ అనేటటువంటిది కొన్ని రోజులకు జరుగుతుంది. సో ఈ గవర్నెన్స్ అండ్ ఓవర్సైట్ ది నేషనల్ బ్యాంక్ ఆఫ్ బెల్జియం దీన్ని చూస్తూ ఉంటుంది. తయారు చేసిన అమెరికా ఇక్కడ మొత్తాన్ని దీన్ని చేస్తూ ఉంటారు. దీన్ని చాలా సెంట్రల్ బ్యాంక్స్, గ్రూప్ ఆఫ్ 10 సెంట్రల్ బ్యాంక్స్ ఆమోదించాయి. ఈవెన్ భారతదేశం కూడా అందులో ఒక పార్ట్. భారతదేశం కూడా అంతర్జాతీయంగా చేసేటటువంటి లావాదేవీలలో ముఖ్యంగా ఎగుమతులు దిగుమతుల్లో ఇప్పటికీ స్విఫ్ట్ సిస్టమ్నే వాడుతారు. సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ స్విఫ్ట్ సిస్టంలోనే జరుగుతాయి. మరి ఇప్పుడు బ్రిక్స్ పే ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఈ స్విఫ్ట్ సిస్టమ్ జరిగేటటువంటి దాంట్లో అమెరికా డాలర్తోనే ట్రాన్సాక్షన్స్ చేస్తారు. సో ఈ అమెరికా డాలర్ ఎవరిది, అమెరికా వాడిది. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఫినాన్షియల్ సిస్టమ్స్ ఏమైనా మార్పు తీసుకురావాలన్నా అమెరికా అది ఒప్పుకోదు. సో దానివల్ల బ్రిక్స్ ఆల్టర్నేటివ్ని కనుక ఫైండ్ అవుట్ చేయగలిగితే అమెరికా స్విఫ్ట్ సిస్టమ్ నచ్చినటువంటి మిగతా సభ్యత్వ దేశాలు కూడా అటానమీ అనేటటువంటి దాన్ని పొంది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రూల్స్కి విరుద్ధంగా అమెరికా ఏదైనా చేస్తున్న శాంక్షన్స్ పెడుతున్నా బ్రిక్స్లోకి వచ్చి జాయిన్ అవుతాయి. దానివల్ల ట్రేడ్ అనేటటువంటిది ఇంకా ఫ్రీ ట్రేడ్ అవుతుంది కదా. అంటే అమెరికా కనుసన్నలో వాణిజ్యం జరిగేటటువంటి పరిస్థితులు ఉండవు కదా. సో ఇది మనం గమనించాల్సిన అంశం. అట్లాగే అమెరికా చాలాసార్లు ఏం చేస్తుందంటే రష్యా యుద్ధం చేయొద్దంటే యుద్ధం చేసింది అనుకోండి, ఈ స్విఫ్ట్ ద్వారా అమెరికాకి రావాల్సిన అమెరికా నుంచి వెళ్ళే పేమెంట్స్ ఆపేస్తుంది. రష్యా గల $100 బిలియన్ ఎంత ఆపేసింది పేమెంట్. సో ఈ స్విఫ్ట్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి రష్యా మీద, ఇరాన్ మీద చాలా శాంక్షన్స్ పెట్టారు. సో దీనివల్ల ఏమవుతుంది, గ్లోబల్ ఫినాన్షియల్ మార్కెట్స్లో ఆయా దేశాలు ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి ఇబ్బంది పడతాయి. సో నీ దగ్గర సిస్టమ్ ఉంది కాబట్టే కదా ఆపుతున్నావు, అట్లా చేయకూడదు, నీకు కావాలంటే యుద్ధం చేయి, అది వేరే విషయం. శాంక్షన్స్ పెడుతుంది అమెరికా, అది కూడా యూనిలేటరల్గా. సో కాబట్టి అట్లా కాకుండా ఈ బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ అనేటటువంటి చేసుకోవడం వల్ల వెస్టర్న్ శాంక్షన్స్ నుంచి ఇలాంటి దేశాలన్నీ కూడా తప్పించుకోవచ్చు. అట్లాగనే డైవర్సిఫికేషన్ ఎప్పుడూ మొనాటనే ఉండకూడదు. కాబట్టి జియోపొలిటికల్ టెన్షన్స్ వెస్ట్లో చాలా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రష్యా, చైనా చాలా పోరాడుతున్నాయి. కాబట్టి బ్రిక్స్ కూడా కొంత మోటివేషన్ రావాలి సొంతంగా వాళ్ళ సిస్టమ్స్ డెవలప్ చేసుకోవడానికి. అట్లాగనే సౌత్ అభివృద్ధి చెందుతున్న దేశాలు కోఆపరేట్ చేసుకోవడానికి, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలో ఉన్న దేశాలు. కాబట్టి ఇట్లాంటి కొత్త స్ట్రాటజీలను తీసుకురావాలి.
అట్లాగనే డైవర్సిఫైడ్ ఫినాన్షియల్ సిస్టమ్. ఎప్పుడు కూడా వెస్ట్రన్ ఇన్స్టిట్యూషన్స్ అమెరికా తీసుకొచ్చినటువంటి వ్యవస్థల మీద ఆధారపడితే ఎట్లా మన సొంత వ్యవస్థలు డెవలప్ చేసుకోవద్దు. సో కాబట్టి ఇలా చేయడం వల్ల మనకు ఆల్టర్నేటివ్స్ అన్ని వచ్చి అమెరికా మీద ఆధిపత్యం లేదా అమెరికా ఆధిపత్యం మిగతా దేశాల మీద తగ్గే అవకాశం ఉంటుంది. అమెరికాను కూడా కాస్త కనుసన్నల్లో మనం కంట్రోల్ చేయొచ్చు. మిగతా దేశాలన్నీ కలిసి కంట్రోల్ చేయడం కష్టం, బట్ అట్లీస్ట్ ఆలోచిస్తుంది కదా అది. సో దానికి సంబంధించి 4th డిక్లరేషన్ దయచేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలపండి. అట్లాగే హౌ వుడ్ ద రీసెంట్ ప్రొటెక్షనిజం అండ్ కరెన్సీ మ్యానిపులేషన్స్ ఎఫెక్ట్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. గతంలో ఇచ్చిన ప్రశ్న 200 పదాల్లో రాయండి. సో ఈ బ్రిక్స్ పే మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో ద్వారకాలక్ష్మి చాలా కమెంట్స్ పెడుతూ ఉంటుంది ప్రతిరోజు, నేను చదువుతూ ఉంటాను. సో కొంచెం అట్లా ఇన్ఫర్మేషన్ ఉన్న కమెంట్స్ పెడుతూ ఉంటాను. సో థ్యాంక్ యూ, హ్యాపీ.